నీలోఫర్ హాస్పిటల్ రాష్ట్ర నలుమూలల నుంచి ఈ హాస్పిటల్కి ప్రీటర్మ్ బేబీస్ని కావచ్చు, హెల్త్ ఇష్యూస్ ఉన్న బేబీస్ని ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే నీలోఫర్ లాంటి హాస్పిటల్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా లేదు. ముఖ్యంగా 1000 పడకలకు పైగా ఉన్న ఈ హాస్పిటల్లో కొంతవరకు ట్రీట్మెంట్ అందిస్తున్నప్పటికీ కూడా చాలా సమస్యలు గత కొన్నేళ్లుగా పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి ఎంఆర్ఐ మిషన్ కూడా ఇక్కడ లేకపోవడం అనేది ప్రైవేట్ హాస్పిటల్కే పేదలంతా కూడా వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నీలోఫర్ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ కొరత కావచ్చు, అలాగే ఎక్విప్మెంట్ కొరత, దాంతోపాటు నీలోఫర్ హాస్పిటల్ని ఎలా మారిస్తే బాగుంటుంది, ఇలాంటి విషయాలపై స్పెషల్ ఎక్కువగా నీలోఫర్లో సమస్యలు కనిపిస్తున్నాయి. సో ఒకసారి పబ్లిక్తో మాట్లాడదాము. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా విలేజ్ వచ్చేసి అయ్యవారిపల్లి. మేము కామారెడ్డి నరేందర్ హాస్పిటల్ వెళ్ళాము. అక్కడ టెస్టులు చేయించారు. టెస్టులు చేయించమంటే బ్లడ్ తక్కువ ఉంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇక్కడ నీలోఫర్ వెళ్ళమని రాసిస్తే ఇక్కడికి వచ్చాము. నైట్ 11 గంటలకు అడ్మిట్ చేసుకున్నారు. నైట్ నుంచి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు ఇప్పటి వరకు. ఒకటి ఏంటంటే బ్లడ్ తక్కువ ఉంది, అన్ని రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే ట్రీట్మెంట్ చేస్తామని అంటారు. మళ్ళీ ప్రతి ఒక్కరు ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ అని డాక్టర్స్ వస్తారు కదా, ప్రతి ఒక్కరు బ్లడ్ తీయడమే. అన్నీ మ్యాక్సిమం ఒక 20-30 సీసాలు తీయచ్చు. నాకే అసలు వీనికే బ్లడ్ తక్కువ ఉంది 5% అంటే ఇంకా బ్లడ్ తీయడం. ఫస్ట్ డాక్టర్ రాసిన కాపీని చూసుకుంటాం, మళ్ళీ దాన్ని ఫాలో అయిపోతుంది. కొత్తగా రాస్తారు డాక్టర్స్, మళ్ళీ ఆ డాక్టర్స్ మళ్ళీ కొత్తగా రాస్తారు. లోపల ఎలా ఉన్నాయి సౌకర్యాలు? లోపల సౌకర్యాలు, వాటర్ ఫెసిలిటీ లేదు. ఓన్లీ ట్రీట్మెంట్కి సంబంధించి ఎలా ఉంది లోపల? డాక్టర్ వాళ్ళు రిపోర్ట్స్ కోసం, టెస్ట్ల కోసం రాస్తున్నారు మేడం. రాసినప్పటికీ అవి మనం టెస్ట్ల కోసం వెళ్తే అక్కడ 2D ఈకోకి వెళ్తే అక్కడ లాకేసి ఉంటుంది, తర్వాత ఈసీజీకి వెళ్తే అక్కడ లాకేసి ఉంటుంది. లాక్ వేయడం వల్ల అక్కడ మేము వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత కూడా తీయడానికి కూడా పిల్లలు సతాయిస్తున్నారు. మీరు బయటకు వెళ్ళండి, తర్వాత మీరు తర్వాత రండి, 2 గంటల తర్వాత రండి, 3 గంటల తర్వాత రండి అని చెప్పేసరికి మేము అక్కడ వెయిట్ చేయడం, గుంపు కావడం. తర్వాత తీసిన తర్వాత కూడా వాళ్ళు ఇప్పుడు వచ్చే రిపోర్ట్ని 2 గంటలకు వచ్చే రిపోర్ట్ని ఒక ఈవినింగ్ వరకు ఇస్తూ ఉంటారు. ఈవినింగ్ ఇచ్చేసరికి డాక్టర్ వాళ్ళు వెళ్ళిపోతారు. డాక్టర్ వాళ్ళు వెళ్ళిపోయేసరికి మళ్ళీ రేపు మార్నింగ్ డాక్టర్ వాళ్ళు వస్తారు. అప్పటి వరకు వెయిట్ చేసి మళ్ళీ ఆ టెస్టులకు సంబంధించిన రిపోర్ట్స్, ఆ డీటెయిల్స్ ఆ డాక్టర్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు అవి చూసిన తర్వాతనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ అది తీసుకున్న తర్వాత రిపోర్ట్స్ వచ్చేంత వరకు వచ్చిన తర్వాత అడ్మిట్ అయినాక 2 రోజుల వరకు ఎలా ట్రీట్మెంట్ చేయలేదు. ఆ విధంగా వాళ్ళు మెడిసిన్స్ మాత్రం బయటనే రాస్తున్నారు. పొద్దున 7 గంటలకు వాటర్ రావడం బంద్ అయితే ఇప్పటి వరకు కూడా వాటర్ లేదు. అన్ని వార్డ్స్ మొత్తం ఏ వార్డ్స్ అయినా కానీ వాటర్ మనం ఫ్రెష్ చేసుకోవడం, అన్నం తిన్న తర్వాత కడుక్కోవడానికి కూడా వాటర్. అంటే వాటర్ ప్రాబ్లం మెయిన్ అంటున్నారు. మరి చిన్న పిల్లల్ని అడ్మిట్ చేస్తాము, సో వాళ్ళు మోషన్ వెళ్ళినా, యూరిన్ వెళ్ళినా, వాళ్ళు తిన్నా ప్రతిదానికి వాటర్ అవసరం కదా. ఇప్పుడు వాటర్ అనేది కాదు మేడం. ఇప్పుడు నా మిస్సెస్కి ఏంటంటే షుగర్ ప్రాబ్లం. షుగర్ అన్నాక నాకు జనరల్గా ఇప్పుడు మనీ లేని మనం నీలోఫర్కి వస్తాము. అటువంటిప్పుడు ట్రీట్మెంట్ అని కానీ మన ఇప్పుడు షుగర్ ఇన్సులిన్ కానీ అదన్నీ మొత్తం బయటికి వెళ్ళి తీసుకురావాలి. మీరు బయటికి తీసుకొచ్చినా కానీ ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, లేదంటే మీరు ట్రీట్మెంట్ జరగదు అనేది ఇక్కడ నడుస్తుంది. ఇట్లా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిజరింగ్ అయిన పేషెంట్ అయినా బాబుకి తీసుకురావాలంటే 1500 ఇస్తాను బాబుకి ఇస్తాము, లేదంటే ఇవ్వము అనేది రూల్స్ ఇట్టే ఉంటుంది. మళ్ళీ బెడ్ మీద తీసుకొచ్చే నర్సు సిస్టర్ కూడా ఆమె అంటే 300 ఇస్తే బట్టలు మారుస్తాం, లేదంటే మార్చాం, మీరే మార్చుకోండి. ఇట్లా నడుస్తుందండి ఇక్కడ. అది ముఖ్యంగా డిశ్చార్జ్ అవుతున్న వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. ముఖ్యంగా ప్రీటర్మ్ బేబీస్ని ఎక్కువగా ఇక్కడికి తీసుకొస్తుంటారు. చాలామంది ఊర్ల నుంచి ఎక్కువగా వస్తుంటారు నీలోఫర్కి. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఒక అమ్మ ఇక్కడ ఉన్నారు, చిన్న బేబీని తీసుకుని. సో ఎన్ని డేస్ అమ్మా? 23 డేస్. ఎన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? ఇప్పుడు 15 డేస్ తీసుకున్నాం ట్రీట్మెంట్. తర్వాత డిశ్చార్జ్ చేశారు, వెళ్ళాము. కంటి పరీక్ష ఉందని ఈరోజు వచ్చాం. మళ్ళీ ఇప్పుడు అయిపోయింది, వెళ్తున్నాం. అది ఇలా సక్సెస్ అయిన కేసెస్ కూడా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే 15 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నారు. 7వ నెలలో బేబీ పుట్టింది కాబట్టి అప్పటి నుంచి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మంచిగా వెయిట్ గెయిన్ అయిన తర్వాత, అలాగే లోపల బాడీ అంటే ఆ పార్ట్స్ కూడా ఎదిగిన తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అన్న, ఏంటి ఈ ప్రాబ్లం ఏంటి? సిటీ స్కానింగ్ తీస్తామన్నారు. బాబుకు ఇక్కడ తల్ల ఇట్లా నీరు లాక్కొచ్చింది, అక్కడ ఉన్నాడు. ఇంతవరకు సిటీ స్కానింగ్ కూడా చేయలేరు. అక్కడిక్కడ తింటారు కానీ మాకేం తెలియదు. మా మెదక్ డిస్ట్రిక్ట్ ఓన్లీ వాచ్మెన్లు కూడా చాలా డిమాండ్ చేసి కొట్టడానికి వస్తుంది. ఇట్లా మరి ఇంత బెదిరిస్తారు అందరు. ఓవల్కైనా కొట్టడానికి అది చేస్తారు మేడం. అది ముఖ్యంగా పేషెంట్
హాస్పిటల్కి రాగానే ట్రీట్మెంట్ అందాలి. బేసిక్గా ప్రైవేట్ హాస్పిటల్ అది ఎక్కువగా జరుగుతుంది, కార్పొరేట్ హాస్పిటల్స్లో. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ విషయానికి వస్తే ఎక్విప్మెంట్స్ కావచ్చు, నర్సెస్, డాక్టర్స్ అందరూ ఉంటారు, కానీ సకాలంలో ట్రీట్మెంట్ అందదు. అప్పటికే రోగికి రోగం ముదరడం కావచ్చు, ఏదన్నా జరగవచ్చు, ఒక్కోసారి ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా హాస్పిటల్కి రాగానే ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ అందివ్వాల్సిన అవసరం అయితే మాత్రం ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉందని చెప్పొచ్చు. సో నీలోఫర్కి సంబంధించి ఎంఆర్ఐ మిషన్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఇతర సౌకర్యాలకు సంబంధించి సూపరింటెండెంట్ ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. నీలోఫర్కి సంబంధించి పిల్లల తల్లిదండ్రులతో ఇప్పటి వరకు మాట్లాడాం కదా. సో ఒకసారి వాళ్ళ సమస్యలకు సంబంధించి, అలాగే ఎంఆర్ఐ మిషన్ ఎప్పుడు వస్తుంది, ఇలాంటి విషయాలు మనం నీలోఫర్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ గారితో మాట్లాడదాం. సార్, ప్రధానంగా ఇప్పటి వరకు పిల్లల పేరెంట్స్తో మాట్లాడడం జరిగింది. ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది, కానీ అంతా కూడా సకాలంలో జరగట్లేదు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కావచ్చు, ఏదైనా కూడా లేటుగా జరుగుతుంది అంటున్నారు. సో వచ్చిన వెంటనే టెస్ట్లు కావచ్చు, ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఆల్మోస్ట్ డైలీ అవుట్ పేషెంట్ 1000 దాకా టచ్ అవుతుంది. అలాగే ఇన్ పేషెంట్స్ కూడా మా దగ్గర ఆల్మోస్ట్ డైలీ 200 to 300 అడ్మిషన్స్ అవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా పేరెంట్స్ నుంచి వస్తున్న ఇష్యూ ఏంటంటే రాగానే ట్రీట్మెంట్ అందట్లేదు అంటున్నారు. ఏంటంటే ఇమీడియట్గా మా దగ్గర ఎమర్జెన్సీ సర్వీసెస్ రౌండ్ ద క్లాక్ ఉన్నది. 24 hours ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటుంది మాకు న్యూ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో. ఇప్పటికైనా అంటే మీరు చెప్తున్న ప్రకారంగా రౌండ్ ది క్లాక్ జరుగుతున్నప్పటికీ కూడా ఇందాక ఒక అతను మార్నింగ్ నుంచి కూడా సిటీ స్కాన్ చేయకుండా మా అబ్బాయిని ఇబ్బంది పెడుతున్నారు, తిండి కూడా తినలేదు అని ఏడుస్తూ చెప్తున్నాడు. ఏమంటే వాళ్ళు ఒక్కొక్క కండిషన్ బట్టి వాళ్ళు సిటీ స్కాన్ అపాయింట్మెంట్ ఇస్తారు. వీళ్ళు ఒకసారి పాలు తాగిచ్చారనుకోండి పొద్దున, కొద్దిగా అట్లీస్ట్ 6 hours గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి ఏమైనా సిచ్యువేషన్ ఉండొచ్చు. అయితే మన దగ్గర మెడికల్ ఎక్విప్మెంట్కి సంబంధించి, టెస్టింగ్కి సంబంధించి, సిటీ స్కాన్ కావచ్చు, అన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఎంఆర్ఐ మిషన్ లేదు. ముఖ్యంగా ఎంఆర్ఐకి సంబంధించి మన ఎంఎన్జే హాస్పిటల్కి పంపించాల్సి వస్తుంది. డైలీ 10 కేసెస్ వరకు ఎంఆర్ఐ అవసరపడిన కేసెస్ ఉన్నాయి. సో ఎంఆర్ఐ మిషన్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఎంఆర్ఐ అనేది యాక్చువల్గా గవర్నమెంట్లో ఆ ప్రొసీజర్ నడుస్తుంది. కాకపోతే మాకు ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ పక్క హాస్పిటల్లో ఎంఎన్జే వాకబుల్ డిస్టెన్స్, మాకు ప్రాబ్లం లేదు. మా దగ్గర అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయి. ఇమీడియట్గా ఎంఆర్ఐ ఎప్పుడు కావాలో అప్పుడు పంపిస్తాము. అక్కడ డైరెక్టర్ గారు కూడా కోఆపరేట్ చేస్తారు. ఇమీడియట్గా మాకు అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు. ఇది న్యూ బార్న్ బేబీస్ కూడా ఎంఆర్ఐ చేస్తున్నాం, అలాగే ఇన్ఫెంట్స్ కానీ పేషెంట్స్ కానీ ఇమీడియట్గా ఎంఆర్ఐ కూడా చేస్తున్నాం. ప్రాబ్లం ఏం లేదు. పక్క హాస్పిటల్ కాబట్టి పెద్ద దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. బట్ మేము గవర్నమెంట్కి రాసాం. డెఫినెట్లీ గవర్నమెంట్ కూడా త్వరలోనే ఒక ఎంఆర్ఐ మిషన్ మాకు కూడా ఇస్తారు. అయితే టెస్ట్లకు సంబంధించి మెడికల్ ఎక్విప్మెంట్ ఉన్నప్పటికీ కూడా రీఏజెంట్స్ విషయంలో చాలా వరకు డిమాండ్కి తగ్గట్లుగా ఏజెన్సీల నుంచి సప్లై రావట్లేదు అంటున్నారు. ఈవెన్ లాస్ట్ టైం ఒక కాల్ కూడా వచ్చింది, ఆ యూరిన్ టెస్ట్ కోసం వెళ్తే కనీసం ఆ కంటైనర్ కూడా బయట కొనుక్కోమంటున్నారు అని. అలాంటి పరిస్థితులు ఇప్పుడైతే ఈ మధ్యన ఏం జరగలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ వ్యాక్యుటైనర్స్ కూడా గవర్నమెంట్ సప్లై ఉన్నది మాకు. అలాగే 24 hours ల్యాబ్ ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్లో, ఎమర్జెన్సీ ల్యాబ్. అక్కడే శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేస్తారు. ముఖ్యంగా రీసెంట్గా చూస్తే జోనల్ చేంజ్ తర్వాత నర్సుల కొరత అనేది ఎక్కువగా ఉంది. లాస్ట్ టైం ఒక విషయంలో కూడా, ఒక కేసు విషయంలో ఆయానే ట్రీట్మెంట్ ఇచ్చింది, ఆ ఫ్లూయిడ్స్ చేంజ్ చేసింది అనేది కూడా కంప్లైంట్ వచ్చింది. సో ప్రెజెంట్ ఎలా ఉంది నర్సుల విషయంలో? నర్సెస్ బాగానే ఇచ్చారండి. రిటర్న్ అందరూ మళ్ళీ డెప్యుటేషన్ మీద రిటర్న్ వచ్చేసారు. మాకు ఆల్మోస్ట్ 70 to 80% నర్సెస్ రిటర్న్ వచ్చేసారు. ఎవరెవరు వెళ్ళారో దాంట్లో 80% నర్సెస్ అందరూ వాపసు వచ్చారు. ఇప్పుడు స్ట్రెంత్ అంతా మెరుగ్గానే ఉంది, బాగుంది, అసలు ఏ ప్రాబ్లం లేదు. అయితే ముఖ్యంగా 4th class ఎంప్లాయీస్కి సంబంధించి ఎక్కువగా వసూలు చేస్తున్నారు. బాయ్ పుడితే ఇంతని, అమ్మాయి పుడితే ఇంత, అలాగే లోపలికి ఎంట్రీ ఉండాలన్నా కూడా పైసలు వసూలు చేస్తున్నారు, రౌడీలు లెక్క సెక్యూరిటీ గార్డులు బిహేవ్ చేస్తున్నారు అనేది మేజర్గా నీలోఫర్లో వస్తున్న కంప్లైంట్. ఇప్పుడు ప్రతి ఫ్లోర్కి మాకు డ్యూటీ ఆర్ఎంఓస్ ఉంటారు. వాళ్ళు రౌండ్ ద క్లాక్ వాళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు. రౌండ్ ద క్లాక్ చెకింగ్ చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాస్ పెట్టాము. తర్వాత ప్రతి వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాము. ఏ కంప్లైంట్ వచ్చినా కూడా మేము ఇమీడియట్గా, కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ నుంచి అదే కంప్లైంట్ ఇస్తుంది, మీ నుంచి అదే ఆన్సర్ వస్తుంది. దీనికి పరిష్కారం లేదంటారా? ఏంటంటే సీసీటీవీ కెమెరాస్ పెట్టాము. అలాగే ఏంటంటే పేషెంట్స్ కూడా ఏమైనా కంప్లైంట్ వచ్చినా గ్రీవెన్స్ సెల్ ఉన్నది. ఇమీడియట్గా కూడా వాళ్ళు ఏమైనా లెటర్ ద్వారా చెప్పినా, ఏమైనా కంప్లైంట్ ఇచ్చినా నా దగ్గరికి వచ్చినా ఇమీడియట్గా వాళ్ళు రెస్ట్రికేట్ చేసేస్తున్నాం, తీసేస్తున్నాం, టర్మినేట్ చేసేస్తున్నాం. అయితే ఫైనలీ ఒకటి చెప్పండి సార్, బేసిక్గా చూస్తే పూర్ పీపుల్ ఎక్కువగా నీలోఫర్కి వస్తుంటారు. ఇక్కడ టెస్టుల సంగతి పక్కన పెడితే కనుక రాస్తున్న మెడిసిన్లో కూడా చిన్న చిన్న సిరప్లు కావచ్చు, ఏదన్నా చిన్నవి ఇక్కడ ఇస్తున్నారు, కానీ మిగతావన్నీ కూడా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, అన్నీ కూడా ప్రైవేట్ మెడికల్ షాప్లో కొనుక్కోవాల్సి వస్తుంది అనేది మేజర్ కంప్లైంట్ ఉంది.
జనరల్గా ఏంటంటే అడ్మిటెడ్ ఉన్న కేసెస్కి అయితే రాయము. జనరల్గా అన్ని సప్లై బాగానే ఉంది ఇప్పుడు హాస్పిటల్ నుంచి. మా గవర్నమెంట్ తరఫున కూడా మంచి సప్లై ఉంది. ఇప్పుడు అసలు ఏ ప్రాబ్లం లేదు. డిశ్చార్జ్ అప్పుడు మాత్రం కొన్ని మెడిసిన్స్ ఏమైనా వాళ్ళు బయటకు రాసి, బట్ డిశ్చార్జ్ కూడా ఆరోగ్యశ్రీ కింద ఉంటే ఆ మెడిసిన్స్ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చేస్తాం, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. అది డైలీ నీలోఫర్లో 1000 వరకు ఓపీ ఉంటుంది, ఐపీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇంత పెద్ద హాస్పిటల్లో చిన్న చిన్న మిస్టేక్స్తో ఎక్కువగా మేజర్ ప్రాబ్లమ్స్ అని చెప్పి రోగుల నుంచి అంటే పేషెంట్స్ తల్లిదండ్రుల నుంచి ఎక్కువగా కంప్లైంట్ వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ వసూళ్లు ఎక్కువగా ఉన్నాయని, అలాగే ఎంఆర్ఐ మిషన్ లేకపోవడం, రాగానే ట్రీట్మెంట్ అందట్లేదు, ఇలాంటి మేజర్ సమస్యలు ఎక్కువగా రోగులు చెప్పడం జరుగుతుంది. దీని మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ పి అశోక్తో లక్ష్మీ వీస్క్ న్యూస్, హైదరాబాద్.